బిడ్డలకు అందరికీ అలాగే మా సోదరులకు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు చాలా 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 ముఖ్యమైన రోజు. ఎందుకంటే నేను మీతో సమానంగా ఇక్కడ కలిసిన రోజు. వాస్తవానికి చెప్పాలంటే ప్రభుత్వాలు చాలా చీట్ చేస్తున్నాయి. తక్కువ మందితో ఎక్కువ పని చేయడం లోపల ప్రతి డిపార్ట్మెంట్లో మా అన్న చెప్తే నేను ఇది కూడా తీసుకోకపోదు. 10 మంది ఉన్న కాడ 5 ఉన్న కాడ 2 పని తీసుకుంటున్నారు. రిటైర్మెంట్ కాకముందే మొత్తం లెక్కలు వేసుకొని రిటైర్మెంట్ అయిన రోజు మొత్తం లెక్కలు చేసి డబ్బులు పెట్టే ప్రభుత్వాలు ఇప్పుడు 6 నెలలు, ఏడాది, 2 నెలలు, 3 నెలలు మా ఆర్టిస్ట్ అయితే 5 నెలల దాకా కూడా డబ్బులు వస్తారు. అంటే ఓ రకంగా చెప్పాలంటే రిటైర్మెంట్ అవుతున్న ప్రతి ఉద్యోగి కూడా కష్టపడుతున్నాడు, నష్టపోతున్నాడు. కొందరైతే ఇంకా ఎక్కువ నష్టపోతున్నారు. కానీ ఏదేమైనా కూడా డబ్బులు వస్తాయని ఆశిస్తాం. ముఖ్యంగా మనం అందరం తెలుసుకున్నది ఏంటంటే ఏ పని చేసినా సత్యవంతంగా చేస్తే మనకు ప్రకృతి కానీ ప్రజలు కానీ ఆశీర్వదిస్తారు. ఆ ఆశీర్వాదంలో ఆరోగ్యంగా మేడం 50-61 సంవత్సరం అవుతున్నారు కాదు, 51 సంవత్సరం నేనంటున్నా. వాస్తవానికి నాతోనే ఎక్కిపోయింది మా ఆర్ఎస్ఎఫ్ వల్ల. ఇంకొక 10 సంవత్సరాల ఆరోగ్యం అంటే చిత్తశుద్ధితో సమాజ సేవ, ఒక తండ్రి పాత్ర, ఒక తల్లి పాత్ర పోషించి సిస్టర్గా చేసింది కనుకనే ఆమె ఆరోగ్యంగా ఉన్నది. ఆరోగ్యంగా ఉండడంలో మాత్రమే ఆరోగ్యంగా ఉంటారు, అది నీతివంతులే. కానీ ఆరోగ్యంగా ఉండకపోవడం కారణము అవినీతిగా పనిచేసిన వాళ్ళే. అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే మనము ఆరోగ్యంగా ఉన్నట్టే. ఎట్లా అంటే సిస్టర్గా 10 మంది కలిసి ఇప్పటిదాకా నేను తెలుగులో ఆలోచించుకున్నాను. సోదరుని ఏమంటారు, చిన్న అమ్మాయిని ఏమంటారు, చెల్లెని ఏమంటారు, చెల్లెమ్మ అంటారు. ఏమమ్మా చెల్లెమ్మంటారా? అక్కని ఏమంటారు, అక్కయ్య అంటారు. అక్కమ్మ అంటారా? అక్క అయ్య, చెల్లె అమ్మ. అక్క చెల్లెని కలిపి సిస్టర్ అంటారు, సోదరి అంటారు. తెలుగులో సోదరి అంటారు, ఇంగ్లీష్లో ఏమంటారు సిస్టర్. అంటే సిస్టర్ అనే పదంలో తల్లిదండ్రులు అన్నట్టు. సిస్టర్ అనే పదం లోపల తల్లిదండ్రులు. ఆ తల్లిదండ్రి పాత్ర పోషించిన ఈ మేడంకు మనం అందరము కృతజ్ఞత అభివందనతో వీడుకోలు వెళ్ళిపోయాలి. ఈ యొక్క డిపార్ట్మెంట్కి ఒకసారి గట్టిగా పట్టుకోవాలి. డాక్టర్లు సూపర్వైజింగ్ చేస్తారు. పేషెంట్కు వాళ్ళకి ఇచ్చిన సైడియాలు ఇచ్చేసి ఒక ప్రిస్క్రిప్షన్స్, మందులు, డీటెయిల్స్ అన్ని ఇచ్చేస్తారు. కంటికి రెప్పలా కాపాడుకునేది వాళ్ళంటే డాక్టర్ తర్వాత మంచి డాక్టర్లు. వాళ్ళు మహా డాక్టర్లు అయితే సిస్టర్లు మంచి డాక్టర్లు. ఆ మంచి డాక్టర్లు తల్లి తండ్రి పాత్రను సిస్టర్గా మార్చుకొని సేవలు అందించిన వాళ్ళే కనుక వాళ్ళు ఆయురారోగ్యంగా రిటైర్మెంట్ అవుతున్నారు. అందుకు ఉదాహరణే వీరు. ఎవరైతే చిత్తశుద్ధితో ఏ పనులు నీతిగా నిజాయితీగా చిత్తశుద్ధితో చేస్తే వాళ్ళు ఆయురారోగ్యంగా ఉంటారు. దేవుడు ఎక్కడో లేరు. ఎవరైతే పనిని ఇష్టపూర్వకంగా ప్రేమించి పనిచేస్తే ప్రతి వాళ్ళు కూడా దైవంతో సమానం, దేవునితో సమానమే. పనిని సత్యవంతంగా చేయాలి, సేవ సత్యవంతంగా చేయాలి. ప్రతినిధి అనేది ప్రజాప్రతినిధి కావచ్చు, కార్మిక ప్రతినిధి కావచ్చు, ఉద్యమ ప్రతినిధి కావచ్చు, ఉద్యోగ ప్రతినిధి కావచ్చు. నీతిగా చేసిన వాడు అప్పటికి కూడా సత్యవంతంగానే ఉంటాడు, ఆరోగ్యంగానే ఉంటాడు. ఆ ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఏంటంటే మన నీతి నిజాయితీ. ఎవరైతే నీతి నిజాయితీగా ఉంటారో, ఉదాహరణకి ఈ మేడం పద్మావతి గారి లెక్కనే ఉంటారు. నాకు కూడా 58 ఏళ్ళు వచ్చినాయి. కొంచెం ఆరోగ్యంగా తక్కువ ఆరోగ్యంగా ఉన్నాయి కాబట్టి నేను కూడా కొంచెమే నీతి నిజాయితీ చేసిన. అదే అశోక్ గారు కూడా నీతి నిజాయితీగా సేవ చెప్తున్నది, దమ్మాస్తున్నది. నాకైనా కొంచెం ఏం చెప్తామంటే ఇప్పుడు కొంచెం అలసడుతున్నది. వారు కూడా నీతి నిజాయితీ అంటే మీ వృత్తుల్లో కూడా నీతి నిజాయితీగా చేయండమ్మా. మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి. ప్రకృతి మాతలు, ప్రకృతి సోదరి పనులు. ఎందుకంటే నాకు అనిపిస్తున్నది ఆర్టిస్ట్లో ఫ్రీ టికెట్ ఇచ్చే వరకు 85%, 90% ఆడవాళ్ళు ఉంటున్నారు. కానీ పిలిచిన దాంట్లో ఎక్కువ మీరే ఉన్నారంటే సోదరు పనులు మిమ్మల్ని మొక్కాలి. 2 కరబులు జోడించి మొక్కుతున్నాడు. ఒక చేతిలో మైకున్నాయి కనుక నోటి ద్వారా మొక్కుతున్నా. మీరందరూ దేవసమానులు అమ్మ. తల్లి తండ్రి కన్నా ఎక్కువ మీరేనమ్మా. మీరు లేకపోతే ప్రకృతి లేదు. ఉదాహరణ ఏంటంటే ఎక్కడైనా ఒక సిస్టమ్ ఉన్నదంటే మీ ద్వారానే ఒక పిల్లల్ని పేరుకు తీసుకురావాలన్నా, ప్రజకుడు కావాలన్నా తల్లి కష్టపడి పైకి తీసుకురావాలంటే ఆ తర్వాతనే తల్లి వస్తారు. తల్లి మీరే ప్రకృతి అమ్మ. మీరు ఆయురారోగ్యం ఉండాలి. మీ నుండి మంచి మాటలు, మంచి చేష్టలు, ప్రతి వృత్తి, మంచి ఆలోచనలు, మంచి చదువు రావాలంటే తల్లే మొదటి గురువు అమ్మ. ఆ తర్వాత తండ్రి, ఆ తర్వాతనే గురువు. గురువు మొదలు కాదమ్మా.
తల్లి బదులుగురు. అందుకోసం మీరు ఏ విషయం చెప్పినా కానీ మీ పిల్లలు అదే రాష్ట్ర లోపల పోతారు, అదే దారిలో పోతారు, అదే ఒక ప్రణాళికతో పోతారు. కాబట్టి పిల్లలను మంచిగా పెంచే ఆలోచన విధానాలు మీ ద్వారా రావాలి. చిన్న చిన్న పిల్లలు ఉంటారు, ఇందాక ఈ మధ్యలో బాగా వైరల్ అవుతున్నది ఆ యొక్క డ్రెస్సు. ఆ డ్రెస్సులు మాత్రం వద్దమ్మా. వాడు ఎవడనేమని అనుకోండి, మనం చేసే వృత్తి ప్రకారం ఆ యూనిఫామ్ నర్సు గారు ఎట్లా ఎత్తారో, నర్సింగ్ ఆఫీసర్ ఎట్లా ఎత్తారో ఆ డ్యూటీ పరంగా వేయాలి. కానీ బయటకు వచ్చినాక మాత్రం లక్ష్మీ దేవతల కలకలలాడుతూ అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా కన్న తల్లిల ప్రకృతి మాతల ఉండాలమ్మా. ఆరోగ్యంగా ఉండాలంటే మీరు అందంగా ఉండాలి, నిండుగా ఉండాలి, ఐశ్వర్యంతో జీవించాలి. మీ యొక్క దీవెనలందరికీ మాకు అందాలంటే మీ పిల్లలను కూడా అలాగే పెంచాలమ్మా. తప్పకుండా అలాగే పెంచారా? ఒక్కసారి సపోర్ట్ కొట్టండి. ఎవరికైతే సూర్యునితో పోటీ పడి ప్రశ్నలు చేస్తారో వాళ్ళే ప్రయోజకులు అవుతారమ్మా. ఎవరైతే సూర్యునితో పోటీ పడి అంటే సుమారు 5 గంటలకు సూర్యోదయం అవుతుందంటే పిల్లలు కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ 5 గంటల కన్నా ముందు లేచిన వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారమ్మా. మెడిటేషన్ యోగాతో పాటు 68 ఏళ్ళ లోపల నేను గోలు వేసుకుంటా బతుకుతున్నా అంటే ఇల్లు అంటే డాక్టర్ల వాళ్ళ సూచన మేరకమ్మా. నాటువంటి వాళ్ళు ఉంటే డాక్టర్ల వృత్తి పడిపోతుందమ్మా. మరి మీరు డాక్టర్ల వృత్తి పడిపోతుందని అనారోగ్యంగా అవుతారా? లేకుంటే డాక్టర్ల వృత్తి ఎట్లా ఉండదు, మేము ఆరోగ్యంగా ఉంటాం, సమాజానికి సేవ చేసే బలంగా ఉంటామంటారా? ఆ రకంగా మీకేమో చెప్తున్నా, మా పిల్లలను కూడా అలాగే తయారయ్యారు. మీరు అలాగే తయారయ్యాలి. వృత్తిపరంగా నర్సింగ్ ఆఫీసర్లు కావచ్చు, డాక్టర్లు అవుతారు. గోలు వేసుకోకుండా బ్రతకడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు దైవం కన్నా గొప్ప దైవం ఇస్తున్నామా. ఆ రకంగానే ఉండాలి. మనకు రోగాలు ఎక్కువ వస్తున్నాయి, డాక్టర్ల సంఖ్య పెరుగుతుంది, హాస్పిటల్ సంఖ్య పెరుగుతుంది. మనం ఆరోగ్యంగా లేకపోతే డాక్టర్ల సంఖ్య పెరుగుతుంది, అనారోగ్యాల సంఖ్య పెరిగిపోతుంది. అందుకోసం మన ఆరోగ్యం ఉందంటే పిల్లలకు ప్రతి ఒక్కరికి ఆరోగ్య సూత్రాల ముందు ఆయురారోగ్యంగా ఉండే తిండి తిప్పని కూడా నేర్పాలమ్మా. మంచి ఫుడ్ పెట్టాలమ్మా. ఆ శాఖాహారం లోపల ఎంతున్నది, మాంసాహారం ఎంతున్నది అవన్నీ తెలియాలి అమ్మా. పొద్దులు లేవాలి, యోగా చేయాలి, ఫుడ్ బాగుండాలమ్మా. ఆ రకంగా ఉంటే ఇలాంటి నర్సులకు పని తప్పుతుందమ్మా, ఇలాంటి డాక్టర్లు కూడా పని తప్పుతుందమ్మా. వీళ్ళు హాస్పిటల్ తగ్గుతాయమ్మా. డాక్టర్లకు హాస్పిటల్ దగ్గర నా కొడుకే కాదు, ఈ చదువు లోపల వాడకట్ట హాస్పిటల్ అనే కారణం ఏంటంటే అనారోగ్యం పెరిగిపోతుంది, సిస్టమ్ తగ్గిపోతున్నది, మనం నష్టపోతున్నాం, వాళ్ళకు శ్రమ పెంచుతున్నాం. వాళ్ళకి శ్రమ పెంచుతున్నామమ్మా. వాళ్ళ పుట్టానికే జీతం ఇస్తాం. మనం అందరం ఆరోగ్యంతో కూర్చుంటారు, పోతారు, సలహాలు ఇస్తారు, కూర్చుంటారు. మనం అనారోగ్యంగా అయితే వాళ్ళకి పని పెరుగుతుంది, సరిగా శ్రద్ధ లేకుండా మనకు సేవ చేస్తారమ్మా. వాస్తవంగా చెప్పంటే ఈరోజు ప్రపంచం లోపల డ్రగ్ మాఫియా బాగుంది. డాక్టర్లు ఏమన్నా అనుకోండి, డ్రగ్ మాఫియాతో సర్వం నాశనం అయిపోతున్నది. అనవసరము ప్రజలకు ఖర్చులు పెంచుతున్నారు, అనవసరం పరీక్షలు పెంచుతున్నారు, అనవసరము మందులు రాస్తున్నారు. ఆ రకంగా ఉండొద్దు, ఆ రకంగా ఉండొద్దు అంటే దైవ సమానులైన మొదలు నర్సింగ్ ఆఫీసర్ నుండి డాక్టర్ నుండి ఈ వేదికగా చెప్తున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ డాక్టర్ కనుక వారికి కూడా ధైర్యంగా మాట్లాడుతున్నా. ఈ ధైర్యంగా ప్రైవేట్ హాస్పిటల్లో కూడా మాట్లాడుతున్నా. అయ్యా అనవసరంగా ఎగ్జామ్స్ పంపించకండి, పేదవాళ్ళు ఉంటారు. ఇలా పక్కా చెబుతున్నా, జగిత్యాల పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రతి హాస్పిటల్ కూడా నీతి నిజాయితీగా పనిచేస్తుంది. వాళ్ళందరికీ కూడా సేవ చేసే వాళ్ళందరూ కూడా ఈ వేదిక నుండి 2 కలములు జోడించి తలవంచి కృతజ్ఞతాభివందనలు చేస్తున్నా. వాళ్ళందరూ దైవ సమానులే. నిలదీసి పొందించుకోండి, నిలదీసి మీ హక్కులు అడగండి, నిలదీసి ఆరోగ్యంగా ఉండండి, నిలదీసి పరీక్ష చేసుకోండి, నిలదీసి డాక్టర్ వృత్తిని వాళ్ళు దైవ సమానులే కనుక మీ హక్కుల గురించి అడగండి. ప్రైవేట్ హాస్పిటల్ ముగించండి. వాళ్ళు మీ ప్రతినిధి, ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ, ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి పోవాలి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా వాళ్ళ పిల్లలను గవర్నమెంట్ స్కూల్లో పంపాలి. విద్య, ఆరోగ్యము ఉచితంగా చేస్తే ప్రపంచం లోపల ఆ దేశం వెలిగిపోతుంది, ప్రపంచం కొనియాడుతుంది, ఆ ప్రపంచం జ్యోతి లెక్క వెలుగుతుందమ్మా. ఆ రకంగా మీ లోపల చైతన్యం తీసుకురావాలి. మీ పిల్లలకు అదే విషయం చెప్పాలి. మీరు కూడా దానికి సహకరించాలమ్మా. వాస్తవానికి చెప్పాలంటే విద్యా వైద్యం ఎక్కడైతే ఏ రాష్ట్రంలో ఏ దేశంలో ఉంటారో ఆ దేశం అగ్రస్థానం ఉంటుంది. ఇది కొన్ని దేశాల్లో కూడా ఉన్నది కనుక అదే ఉద్దేశం ఈ కిందికెళ్ళి పైకి పోవాలి. అంటే దాని అర్థం ఏంటంటే మన పిల్లలందరినీ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివించాలి, గవర్నమెంట్ వైద్యం చేయించాలి. ఏదైనా ఉంటే గవర్నమెంట్ ఉద్యోగుల సంఖ్య పెంచాలి, కానీ ప్రైవేట్ వ్యాపారాల సంఖ్య పెంచకూడదని మీ అందరికీ మనవి చేస్తూ ఈ యొక్క స్టేజ్ మీద ఇంత మంచి ఆలోచన నాకు ఆ ప్రకృతి ఇచ్చినందుకు, ముఖ్యంగా ఏమే ఈరోజు రిటైర్మెంట్ అయినందుకు, ఈ యొక్క సమావేశం లోపల ఈ మాట్లాడే అవకాశం మీ అందరిలో తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ మీరు ఆయురారోగ్యంగా సమాజానికి
సేవ చేస్తూ ఆమె జీవితాంకితమని చెప్పిండు. వారికి కృతజ్ఞత అమ్మ. నువ్వు తల్లి స్వరూపమే. నీకు దేవుడు అన్ని విధాలు ఉంటారు. మీకు సేవ చేయాలని దృక్పథం కనుక రిటైర్మెంట్ అయినాక హరి అశోక్ గారు ఎట్లనో నేనెట్లనో సమాజానికి మీకు దొరికిన సలహాలు ఇవ్వండి. మీరు వేయండి. మీ సోదరులు మేము ఉన్నాము. మీకు వీళ్ళందరూ బిడ్డలే. మీ యొక్క 5-6 గ్యారెంటీ ఉంటారమ్మా నేను ఇస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా సమాజానికి సేవ చేయండి, నీతిగా చేయండి. చేసే వృత్తి లోపల నీతి ఉండాలి, కరప్షన్ ఉండదు, అన్యాయం ఉండదు. తన పల భేదం లేకుండా మీ యొక్క డ్యూటీని కరెక్ట్ చేస్తే దైవ సమానులే. మీ యొక్క దైవ సమానులందరికీ మరొకసారి కృతజ్ఞత అభినందన తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై హింద్, జై భారత్.